హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే ఒక మంచి సమ్మర్ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అదే క్యారెట్ రస్మలై అండి. ఎప్పుడు మనం పాలతో చేసే రస్మలై అయితే తింటూ ఉంటాం కదా. ఈసారి అయితే కొత్తగా అయితే క్యారెట్ రస్మలై చేశాను. చల్లగా ఈ ఎండలకైతే ఇలా తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. దానికోసం అయితే ముందుగా ఒక బౌల్లోకి అయితే కొన్ని పాలనైతే తీసుకుంటున్నాను. ఇది రా మిల్క్ అండి, అంటే మరిగించిన మిల్క్ కాదు, నార్మల్గా తీసుకున్న మిల్క్. దాంట్లో అయితే 1.5 స్పూన్ దాకా అయితే కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసుకొని మంచిగా అయితే లమ్స్ లేకుండా అయితే కలుపుకోవాలి. అంటే ఎక్కడ ఉండలు కూడా కట్టకూడదు అనమాట. ఇలా నీట్గా కలిపేసుకొని అయితే దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత బౌల్లోకి అయితే నేను ఇక్కడ 1/2 లీటర్ దాకా మిల్క్ తీసుకుంటున్నానండి. అలానే కొన్ని వాటర్ కూడా యాడ్ చేశానమాట. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత అదైతే 1-2 సార్లు మంచిగా మరిగిపోయిన తర్వాత అయితే అందులో కొద్దిగా షుగర్ వేసేసుకొని ఒకసారి కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న దాంట్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని మంచిగా అయితే లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా వేసేటప్పుడు ఏంటంటే ఇలా కలుపుతూ లేకపోతే ఏంటంటే ఉండలు కడుతుంది, అది ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇలా కానీ కలుపుతూ ఉండి మధ్యలో అయితే ఇలా కొద్దిగా ఇలాచీ వేసేసుకొని ఇలా మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చింది అని అనుకున్నప్పుడు ఇంకా కొద్దిగా బాదం పలుకులు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఆ తర్వాత అయితే క్యారెట్ అయితే నేను ఇక్కడ 3 తీసుకుంటున్నానండి. వీటిని బాగా తురిమేసుకొని పెద్ద సైజులుగా అయితే కట్ చేసుకోవాలి. అంటే మనకి బ్లెండింగ్ చేసుకునే దానికి వీలుగా ఉండాలన్నమాట. ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసేసుకోవాలన్నమాట. ఒకటేసారి నీళ్ళు వేసుకున్నా సరే మనకి మంచిగా బ్లెండ్ అవ్వదు కదా. కొద్దిగా నీళ్ళు వేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ప్యూరీ కిందకి అయిపోయిన తర్వాత అయితే దాన్ని అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి అయితే మనం చేసుకున్న క్యారెట్ ప్యూరీని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా అయితే బొంబాయి రవ్వ పడుతుందండి, అదే ఉప్మా రవ్వ. అలానే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకొని ఆ ఉప్మా రవ్వ అంతా కూడా మన క్యారెట్లో ఉండే వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని దగ్గరికి అవుతుందన్నమాట, హల్వా లాగా. ఇలా అయ్యేటప్పుడు అయితే కొద్దిగా గీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అని అనుకునేటప్పుడు అయితే ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోవాలన్నమాట. ఇంకా దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇది కూడా పూర్తి చల్లారిన తర్వాత ఇలా అయితే చేతికి నెయ్యి రాసేసుకొని మంచిగా అయితే ఉండల్లా చుట్టేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను ఉండల్లా చుట్టట్లేదండి, మనకి రస్మలై మామూలుగా అయితే సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి నేను కూడా అలానే చేశాను. ఇంకా దీన్ని అయితే ఇలా ఒత్తేసుకొని అయితే ఇంకా మనం మంచిగా రస్మలై లాగా అయితే చేసుకోవడమే. ఈ క్యారెట్ మిశ్రమాన్ని అన్నింటినీ కూడా మంచిగా అయితే ఇలానే రస్మలై లాగా అన్నింటినీ చేసేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ అయినా తీసుకోవచ్చండి, లేదు అని అంటే ఇలా ఏదైనా చిన్న బాక్సులు ఉంటాయి కదా, ఇంకా తీసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని ముందు వేసేసుకొని ఆ తర్వాత అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న అయితే క్యారెట్ రస్మలైని అయితే వేసేసుకొని అలానే పైన బాదంని అయితే సన్నగా చాప్ చేసుకొని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక అరగంట పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నామని అంటే మన క్యారెట్ రస్మలై అయితే రెడీ అయిపోతుందండి. అంటే కొద్దిగా చల్లగా ఉండాలి అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు మాకు మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుందంటే ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుందండి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే క్యారెట్ రస్మలై అయితే రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉందండి రెసిపీ మాత్రం. ఒకసారి మీరు ఈ సమ్మర్లో ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్గా తినే రస్మలై కాకుండా ఇలా కూడా ఒక్కసారి కొత్తగా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.